అసెంబ్లీలో సభ్యుల డిజిటల్ హాజరు నమోదుకు తాము వ్యతిరేకం కాదన్నారు ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన రాజ్యాంగంలో ఉంటే దానిని అమలు చేయొచ్చన్నారు. ఈ విషయంలో తమ వైపు నుంచి కామాలు ఫుల్ స్టాప్లు లేవని స్పష్టం చేశారు బొత్స. ప్రపంచంలోనే గొప్ప దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి దైవాన్ని నడి రోడ్డు మీదకు లాగారని చంద్రబాబు అని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. టీటీడీ చరిత్రలో కేజీ నెయ్యి 321 రూపాయలు దాటి ఎప్పుడూ కొనలేదు. కానీ ఇప్పుడు అదే కేజీ నెయ్యి 658 రూపాయలకు ఎలా కొంటున్నారంటూ నిలదీశారు. కడప మేయర్ హోదాలో సురేష్ కాంట్రాక్ట్ పని చేశాడని ఆయన్ని పదవి నుంచి తప్పించారు. అయితే సీఎం చంద్రబాబు పదవిలో ఉంటూ తన సంస్థ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేయిస్తున్నారు. కడప మేయర్ను తప్పించినట్లే చంద్రబాబు నాయుడు సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అని బొత్స ప్రశ్నించారు. ఆయన పదవి నుంచి తప్పుకోకపోతే ప్రతిపక్షంగా తాము ఊరుకుంటామని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదేనా మీ నీతిని అడుగుతున్నా? ఎన్ని మాటలు చెప్పారండి? నీతి కబుర్లు చెప్పి నీతి మాటలు మాట్లాడారండి. పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, ఇంకొక కొవ్వు అన్నారు. ఈరోజు కల్తీకి వచ్చారు. సరే, కల్తీ అయినా సరే ఏం సంస్థ మరి తెలిసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్ తుడిచే కెమికల్స్ కూడా వాడారన్నారు. ఈ హెరిటేజ్ లో అవన్నీ ఉన్నాయో చూపెడతాం, ఇవన్నీ చూపెడతాం. దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం నేను నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుము బిగించారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం. ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం.